హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెర్చ్ మై లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. తమ్మునేల్ చూసి మీకు అర్థమైపోయింది కదా, ఈ బ్లాగ్ వచ్చేసి వినాయక చవితి బ్లాగ్. ఇది వినాయక చవితి ముందు రోజు మా ప్రిపరేషన్స్ ఇలా మొదలయ్యాయి. ఫస్ట్ మేము ఫ్రూట్స్ అన్ని నీట్గా వాటర్లో వాష్ చేసేసి పెట్టుకున్నాము. అండ్ తర్వాత దారంకి పసుపు రాసి ఇలా రెడీగా పెట్టుకున్నాం. సో పాలవెల్లికి కట్టడానికి మనకి ఈజీ అవుతుంది కదా. ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ చాలా రేట్లు ఉన్నాయి కదా. ఇక్కడ మొక్కజొన్న బతుకు గింజలు కూడా లేవు. పాలవెల్లికి అయితే పసుపు రాసేసారు అమ్మ. తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టేశారు. తర్వాత అమ్మ నేను ఇలా కట్టడం స్టార్ట్ చేసాము. నాకైతే పాలవెల్లి కట్టడం ఎంత ఇష్టం. ప్రతి సంవత్సరం నాకు ఇది ఒక రొటీన్ మాట. నేను అమ్మ కలిసి కడతాం ప్రతి సంవత్సరం. ఇక్కడ పాప అయితే లెగిసి అరుస్తుంది. దానితో పాటు మా అమ్మ కూడా అరుస్తుంది. మేమైతే పాలవెల్లి ముందు రోజే కట్టేస్తాం, ఎందుకంటే తర్వాత రోజు మనకి ప్రసాదాలు అండ్ డెకరేషన్ అవ్వదు కదా అని ఒకసారి. సో ముందు రోజే కట్టేస్తాం. మీరు ఎంతమంది ముందు రోజు కట్టేస్తారో నాకు కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ డే మేము 5కి లేచాము. ముందు అమ్మ లేవగానే స్నానం చేసేసి ప్రసాదం ఉండడం స్టార్ట్ చేసేసారు. తర్వాత నేను కూడా హెడ్ బాత్ చేసేసి అమ్మతో జాయిన్ అయ్యాను. నేనైతే అలహారతికి తాలికలు చేస్తున్నాను. నాకు ఇవి చేయడం చాలా ఇష్టం. చిన్నప్పుడు అయితే ఇవి ఇలా చేస్తూ వీటిని పాములు అనేదాన్ని. పాలహారతి కూడా రెడీ అయిపోయింది. ఇందులో తాలికలు కనిపించట్లేదు కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇంకా తర్వాత అమ్మ అయితే పేటికి పసుపు రాసి బొట్లు పెట్టేశారు. యూజువల్లీ అయితే ఇది కూడా నేనే చేసేదాన్ని ప్రతి సంవత్సరం, కానీ పాపను చూసుకోవాలి కదా. సో నేను పాపను చూసుకున్నాను. సి సెక్షన్ కూడా అయింది కదా. సో కింద కూర్చోవద్దు అని చెప్పారు అమ్మ. సో ఇంకా అమ్మనే పెట్టేసుకున్నారు. ప్రసాదాలు వండడం మార్నింగే అయిపోయింది, కానీ పాప స్నానం తర్వాత పూజ దగ్గర సర్దడం ఇవన్నీ లేట్ అయిపోయింది. మా పూజ అయితే లేట్గానే అయింది. అరౌండ్ 11:30-12 అయిపోయింది. మీ పూజ ఏ టైంకి అయిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మేమైతే గుమ్మానికి ఇలా సింపుల్గా డెకరేషన్ చేసాము. గుమ్మానికి ఇలా తోరణాలు అండ్ దండలు వేస్తే ఎందుకో నాకు తెలియని ఫెస్టివల్ వైబ్స్ వస్తాయి. సో ప్రతి పండుగ నేను తప్పనిసరిగా ఇలా దండలు వేస్తాను. చూసారు కదా వినాయకుడిని ఎలా డెకరేట్ చేసాము. తర్వాత అమ్మ ఇక్కడ దేవుడి గదిలో పూజ చేస్తుంది. మేమేంటంటే ఏ పూజ చేసినా ఫస్ట్ దేవుడి గదిలో చేసి తర్వాత పూజ ప్రారంభిస్తాము. ఈసారి కథ అయితే నేనే చదువుతున్నాను, ఎందుకంటే మా బావ రాలేదు కాబట్టి. మా బావ అయితే మా బాప వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మా అమ్మమ్మ కూడా లేరు, ఎందుకంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మా పిన్ని కూడా వినాయక చవితి చేసుకుంటుంది. సో అక్కడికి వెళ్ళారు అండ్ పెన్షన్ తీసుకుని మళ్ళీ వస్తారు. పూజ అయితే అయిపోయింది. సో పూజ అవగానే నేను అమ్మ కొబ్బరికాయ కూడా కొట్టేశాము. ప్రీవియస్ ఇయర్ అయితే నేను ఒక కోరిక కోరుకున్నాను. అది ఇయర్కి ఆ వినాయకుడు అనుగ్రహించేశాడు. ఇంకా ఈ ఇయర్ కూడా ఒక కోరిక కోరుకున్నాను. అదేంటో గెస్ట్ చేయగలరు మీరు? అమ్మ అయితే హారతి ఇచ్చేసారు. తర్వాత మేము అందరం తీసుకున్నాము.
మరి నా చిట్టి తల్లి కూడా మా బుజ్జగన్పై ఆశీస్సులు తీసుకోవాలి కదా. సో అమ్మ అక్షంతలు వేశారు. ఆ పాప నేమికి గణేషుడికి ఒక రిలేషన్ ఉంది. అది నా నెక్స్ట్ బ్లాగ్ తెలుస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చరిష్మా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈ వీడియో అయితే అంతే. బాయ్ బాయ్.